హాయ్ మా అందరికీ నమస్తే. మన రిషి స్టడీ సర్కిల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అయితే నేను ఇప్పుడు మీ ముందుకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి లెవెల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి చాలామంది మనల్ని అడగడం జరుగుతుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలండి. అయితే ఉద్యోగం ఏంటంటే ఎక్కువగా విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి అంటే లేదంటే ఇలాంటి ప్రధానమైనటువంటి మెట్రో లేదా ఈ యొక్క పట్టణ ప్రాంత ఎక్కువగా స్టూడెంట్స్ యాస్పిరెంట్స్ సక్సెస్ అవుతున్నారు. సో గ్రామీణ ప్రాంత యాస్పిరెంట్స్ సక్సెస్ అవ్వడం తక్కువ అనేటువంటి ఆలోచనతో చాలామంది అడగడం జరుగుతుంది. సో అదే విధంగా ఏంటంటే మన దగ్గర వచ్చినటువంటి మన స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్నటువంటి పిల్లలు కూడా ఆ అపోహ అయితే బేసికల్గా చాలామందికి ఉంటుందన్నమాట. సో అవన్నిటిపైన కూడా ఏంటంటే అసలు ఆర్ఆర్బి ఉద్యోగం అనేది సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలి అనేటువంటి విషయం పైన నేను మీ అందరూ కూడా పూర్తి క్లారిటీ ఇస్తాను. అంటే అర్బన్ పీపుల్ని యాస్పిరెంట్స్ని మనం ధీటుగా మనం ఎలా ప్రిపేర్ అయితే సక్సెస్ అవ్వగలం. అట్ ద సేమ్ టైము ఈ ఉద్యోగాలు ఏంటంటే మ్యాథ్స్ స్టూడెంట్స్కే ఎక్కువగా ఏంటంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయనేటువంటి చాలా ఆలోచన కూడా ఉందన్నమాట. సో అన్నిటిపైన కూడా ఏంటంటే మీకు పూర్తిమైనటువంటి అవగాహన ఇస్తాను. అయితే ఉత్తరాంధ్రలోనే బెస్ట్ కోచింగ్ సెంటర్ అయినటువంటి మన రిషి స్టడీ సర్కిల్ నర్సీపట్నంలోని ఇటీవల కాలంలో 7వ తారీఖున నూతన బ్యాచ్ అనేది మనం ప్రారంభించడం జరిగింది. ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి బ్యాచ్ అనేది 7/2/2025 నుండి కొత్త బ్యాచ్ అనేది ప్రారంభించడం జరిగింది. అయితే 7, 8, 9 తారీఖులు ఈ రోజు వరకు కూడా ఏంటంటే ఇది డెమో క్లాసులు అనేది ఇవ్వడం జరిగింది. మండే నుంచి రెగ్యులర్ క్లాసులు అనేది అవడం జరుగుతుంది. సో కాబట్టి అదేవిధంగా హాస్టల్ సదుపాయం కూడా ఉంది. ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి ఆడపిల్లలకి సపరేట్గా హాస్టలు, మగపిల్లలకు సపరేట్గా హాస్టల్ ఫెసిలిటీస్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రత్యేకంగా విడివిడిగా మనకి రీడింగ్ రూమ్ సదుపాయం కూడా మనకు కల్పించడం జరుగుతుంది. సో ఎవరైనా కూడా మన వివిధ జిల్లాల నుంచి రావాలనుకున్నా సరే ఏంటంటే ఈ నెంబర్కి ఏదైతే ఉందో మన పై నెంబర్కి 8106450108 నెంబర్కి కాల్ చేసి మీరు రావచ్చు. అదేవిధంగా ఇంకో నెంబర్ అయినటువంటి 9866290416 నెంబర్కి కాల్ చేసి మీరు ముందుగా సీట్ని మీ అడ్మిషన్ని రిజర్వేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సరే, ఎనీవే ఇది పూర్తిగా ఏంటంటే మీరు కాల్ చేసినట్టయితే మా వాళ్ళు పూర్తి వివరాలు మీకు చెప్తారు. అయితే రైల్వేలో ఉద్యోగంలోని సక్సెస్ కావడం అంటే ఎలా అవ్వాలి, సో అదేవిధంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతం యాస్పిరెంట్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ అవ్వడం కష్టంగా అనుకుంటున్నారు. సో అదేవిధంగా ఇంకో క్వశ్చన్ ఏంటంటే మనకి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఈ రైల్వేలో ఉద్యోగం రాదేమో. ఎందువల్లంటే వచ్చినటువంటి 55% మ్యాథ్స్ స్టూడెంట్స్కే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎందువల్ల దాని వెయిటేజ్ ఏమవుతుందంటే రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ కలిపి 55 మార్క్స్కి ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. సో అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వడం అంటే ఇక్కడ కొంచెం కష్టసాధ్యంగా అవుతుంది. సో అందువల్ల ఏంటంటే మీకు ఆన్లైన్లో కూడా ఏంటంటే నేను ఎప్పుడు కూడా మన కోచింగ్కే జాయిన్ అవ్వాలి లేకపోతే రిషిలోనే జాయిన్ అవ్వాలని కాదు నేను ఎప్పుడు చెప్పేది. యాస్పిరెంట్స్ ఎప్పుడు కూడా ఏంటంటే మీ దగ్గర ఉండేటువంటి సోర్స్ను ఉపయోగించుకోండి. సో అంటే ఎందువల్లంటే కోచింగ్ తీసుకోవడం వల్ల కొంచెం ఆన్లైన్లో ఇప్పుడు ఏంటంటే మనకి తక్కువలోనే 500 రూపాయలు కానీ 399 కానీ ఉండడం జరుగుతుంది. సో అట్ ద సేమ్ టైం మీ యొక్క వివిధ ప్రాంతాల్లో దగ్గరలో ఏదైనా ఆఫ్లైన్ అయినా కోచింగ్ కూడా వెళ్ళడం బెటర్. లేదనుకున్నట్టయితే మీ సీనియర్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే ఏదైతే ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ కానీ రీజనింగ్ కానీ ఉన్నట్టయితే అవకాశం చూసుకోండి. అదొక పాయింట్ పక్కన పెట్టండి. ఇక మనము టోటల్గా ఈ యొక్క ఆర్ఆర్బి గ్రూప్ డిలోని మొత్తం మార్క్స్ ఏంటంటే ఇక్కడ 100 మార్క్స్కి మనకి పేపర్ ఉండడం జరుగుతుంది. ఎన్ని మార్క్స్ కమ్మా? 100 మార్క్స్కి. అందులో ఏంటంటే మనకి అర్థమెటిక్ ఎన్ని మార్కులకు ఉంటుందంటే 25 మార్క్స్కి ఉంటుంది. ఇక రీజనింగ్ ఎన్ని మార్కులకు ఉంటుందంటే ఇక 30 మార్క్స్కి ఉంటుంది. ఇక జనరల్ సైన్స్ లేదా లైఫ్ సైన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని నుంచి మనకి ఏంటంటే సైన్స్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయంటే 25 మార్క్స్కి వస్తాయి. సో దీని తర్వాత మనకి జనరల్ అవేర్నెస్ ఏటమ్మా, జనరల్ అవేర్నెస్ అనేది మనకి ఒక 20 మార్క్స్కి ఉంటాయి. ఓకేనా? ఆ జనరల్ అవేర్నెస్ అంటే ఏంటంటే ఏమీ లేదమ్మా, ఇప్పుడు మనకి పాలిటీ, తర్వాత ఉన్న జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్, జీకే ఈ మొత్తం కూడా కలిపేటంటే 20 మార్క్స్కి ఉంటుంది. టోటల్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేటంటే 100 మార్క్స్కి మన టైమింగ్స్ 90 మినిట్స్ ఉంటుందమ్మా. ఓకేనమ్మా? అంటే 90 నిమిషాలు ఉంటుంది. 100 మార్క్స్కి మనకి ఇచ్చినట్టయితే దాంట్లో నిమిషాలు ఎంతమ్మా?
మనకి 90 నిమిషాలు ఉంటుంది. ఇది ప్యాటర్న్. అయితే మనకి ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్లోని ఒకవేళ నెగిటివ్ మార్కింగ్ విధానం ఉందన్నమాట. అంటే రుణాత్మక మార్కు విధానం అనేది ఉందన్నమాట. ఒకవేళ కానీ నువ్వు ఒక తప్పు నువ్వు చేసినట్టయితే నీకు 1/3 విధానంలోనే మైనస్ మార్క్స్ అనేది నీకు యాడ్ అవ్వడం జరుగుతుంది, అంటే తీసేయడం జరుగుతుంది అనమాట. అయితే ఒక 3 మార్కులు తప్పు చేసినట్టయితే నీకు వచ్చినటువంటి మార్కులు 1 మార్కు కటింగ్ అవుతుంది. ఈ విధంగా ఆర్ఆర్బి గ్రూప్ డి లెవెల్ అనేది ప్యాటర్న్ అనేది మనకు ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనమ్మా. ఇక ఏంటి సార్ మరి ఉద్యోగం సాధించాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, దేనికి ప్రాధాన్యత ఇచ్చేవాలి, నేను దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనేది మీకు ఒక అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో దేనికి ఏ మార్క్స్ ఇచ్చాడు అనేది మనం ఇక్కడ వేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా రీజనింగ్ అనేది ఎక్కువ మార్కులు కేటాయించడం జరిగింది. ఈ పాయింట్ ఏంటమ్మా, రీజనింగ్ అనేది ఇక్కడ అధికంగా 30 మార్కులు మనకి కేటాయింపు జరిగింది. అయితే ఈ 30 మార్కులని మ్యాథ్స్ స్టూడెంట్ అట్ ద సేమ్ టైం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా రీజనింగ్ అనేది ఈక్వలే. ఎందువల్ల ఈక్వల్ అంటున్నానంటే వాడు మెంటల్గా ఆలోచించేటువంటి విధానం మీదే ఈ 30 మార్కులు అనేవి ఆధారపడి ఉంటుంది. ఇంకొక విషయం చెప్పనా, మ్యాథ్స్ స్టూడెంట్ కంటే కూడా రీజనింగ్లోని నాన్ మ్యాథ్స్ స్టూడెంటే బాగా చేయగలడు. అర్థమెటిక్ విషయంలో మ్యాథ్స్ విషయంలో కొద్దిగా ప్లెచ్చింగ్ ఉండొచ్చేమో ఎవరికి, మ్యాథ్స్ స్టూడెంట్కి. కానీ రీజనింగ్లో ఏంటంటే లాజికల్గా ఎనలిటికల్గా ఎవడు మైండ్ అంటే థింకింగ్ చేస్తాడో వాడు ఈజీగా మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం ఇది 30 మార్కుల మీద మనం మొదటిగా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఆ 30 మార్కులు రీజనింగ్లోని ఏ చాప్టర్స్ ఇచ్చాడని చూసుకుంటూ మనం ఫస్ట్ దానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ స్టూడెంట్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయాలి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా రీజనింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఎందువల్లంటే రీజనింగ్ అనేది ఏమవుతుందంటే అక్కడ మనం చదువుకునేటువంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉండదు తప్ప, కానీ అదే ప్రాబ్లం అనేది అక్కడ పడదు. సో కాబట్టి రీజనింగ్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక రిమైనింగ్ ఏంటంటే సెకండ్ ప్రాధాన్యత ఏమవుతుందంటే మనకి ఒకవేళ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయ్యి ఉన్నట్టయితే వాడు ఒకవేళ మ్యాథ్స్ స్టూడెంట్ అయినట్టయితే సైన్స్కి జనరల్ సైన్స్ లైఫ్ సైన్స్ అని చెప్పాను కదా, దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందువల్లంటే ఎందుకు ఇమ్మంటున్నానంటే ఆల్రెడీ మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్లోనూ కొంచెం పట్టు ఉంటుంది కాబట్టి బేసికల్గా అంటే కంపేర్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్తో పోల్చుకున్నట్టయితే కొంచెం ఆ టైం ఎక్కువ టైం ఏంటంటే లైఫ్ సైన్స్కి ఏంటంటే జనరల్ సైన్స్కి కొద్దిగా సమయాన్ని ఎక్కువ కేటాయించి దీని మీద ఫోకస్ పెట్టాలి. ఇక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనుకున్నట్టయితే ఇక్కడ అర్థమెటిక్ పైన తను దృష్టి పెట్టాలి. ఎందువల్ల అంటున్నానంటే ఒకవేళ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి ఎప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ మెమరీ పవర్ అంటే ఏంటంటే స్టాక్ను గుర్తించుకునేటువంటి క్యాపబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే మ్యాథ్స్ స్టూడెంట్ ఏంటంటే లాజికల్గా ఆలోచించడంతో పాటుగా ఏంటంటే తన టెక్నికల్గా ఉంటుంది. సో తప్ప నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఏమవుతుందంటే డేటాను గుర్తుపెట్టుకునేటువంటి శక్తి అనేది ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ జనరల్ సైన్స్ విషయంలో ఏమవుతుందంటే 2-3 సార్లు చదివితే వాడు మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఆ సమయానికంటే కూడా ఇక్కడ అర్థమెటిక్ పైన ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉంటుంది అనమాట. ఇక ఇది దీని తర్వాత మనం వచ్చారంటే లాస్ట్ ఈ ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. దేనికి, ఇక్కడ జనరల్ అవేర్నెస్ అనేది ఉంది కదా దానికి. ఇప్పుడు అలా కాకుండా నేను చెప్పినటువంటి ప్యాటర్న్ కాకుండా ఈ యొక్క జనరల్ అవేర్నెస్కి మీరు కేటాయించారనుకో, ఇందులో ఏముంటుందంటే హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, జీకే ఉంటుంది. ఇవన్నీ కలిపితే మనకు వచ్చేటువంటి మార్క్స్ ఎంత అంటే 20 మార్క్స్. మీరు 365 రోజులు కూడా సో ఇదే విధానాన్ని కొనసాగినట్టయితే ఇబ్బందికరంగా ఉంటుంది. అలా కాకుండా మన ప్రాధాన్యత ఏమవుతుందంటే ఇక్కడ మార్క్స్ ఏ విధంగా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇచ్చాడు, ఏ ప్యాటర్న్లో మనం వెళ్ళినట్టయితే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలనేటువంటి ఆలోచనకి మనం రావాలి. ఇక మనం చదివేటప్పుడు కూడా ఏంటంటే కరెంట్ అఫైర్స్ని ఇందులో మార్క్స్ మనం సాధించాలన్నా, ఇందులోని ఈ యొక్క జనరల్ అవేర్నెస్లో మార్కులు సాధించాలన్నా, ఈ యొక్క సైన్స్ అండ్ లైఫ్ సైన్స్ అన్న కదా ఇందులో సాధించాలన్నా జరిగేటంటే మనకి కరెంట్ అఫైర్స్ రిలివెంట్గా మనం సాధించాలి, అంటే ఎక్కువగా చదవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఇటీవల కాలంలో ఢిల్లీలో ఎలక్షన్ జరిగింది. సో టోటల్ ఏంటంటే ఎమ్మెల్యే సీట్స్ ఎన్ని 70, అది అడిగితే పాలిటీలో క్వశ్చన్ అవుతుంది. అలా కాకుండా మీరు ఎగ్జామ్ రాసేటప్పటికి ఏమవుతుందంటే ముఖ్యమంత్రి ఎవరో డిసైడ్ అవుతుంది. ఆ ముఖ్యమంత్రి పేరు ఏం పేరు అని అడుగున్నట్టయితే ఎంత అవుతుంది, సో తర్వాత అది కరెంట్ అఫైర్స్ అవుతుంది. అంటే ఏమవుతుందంటే ఇదే ఆ టోటల్ సీట్స్ అసెంబ్లీ అంటే
అడిగినట్టయితే అది పాలిటీలో క్వశ్చన్ అవుతుంది. అలా కాకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనంటే అది కరెంట్ అఫైర్స్ అవుతుంది. అంటే పాలిటీ ఏమర్థమైంది మీకు అంటే ఏదైనా ఒక క్వశ్చన్ని కరెంట్ అఫైర్స్ రిలివెంటెడ్గా సబ్జెక్ట్లోని జోడించుతున్నాడు కాబట్టి మనం ఆ విధంగా వెళ్ళాలి. ఇప్పుడు ఇటీవల కాలంలో ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అని కొత్తగా తీసుకొని వచ్చారు. ఏ రాష్ట్రంలో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు? సో యాక్చువల్గా ఏమవుతుందంటే యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ అనేది ఏమవుతుంది, అది భారతదేశంలోని ఉత్తరాఖండ్ ఇటీవల కాలంలో తీసుకొచ్చింది, అది కరెంట్ అఫైర్స్. సో దానికంటే ముందు ఏంటంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏంటంటే అమల్లో ఉంది అంటే గోవాలో అమల్లో ఉందన్నమాట. సో ఇలా అనమాట మనం ఏంటంటే కరెంట్ అఫైర్స్ని జోడించుకుంటూ అలా చదివినట్టయితే సబ్జెక్టుకు అనుసంధానం చదివినట్టయితే బెటర్ రిజల్ట్ అనేది మనం ఇవ్వగలం. అదేవిధంగా జాగ్రఫీలో కానీ ఏదైనా కరెంట్ అఫైర్స్ను రిలివెంట్ చేసుకునే ఈ 20 మార్క్స్ని అదేవిధంగా కొంతవరకు ఈ యొక్క జనరల్ సైన్స్ అని చెప్పాను కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆ జనరల్ సైన్స్లోకి ఇముడింపు చేసి క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా కానీ మీరు ఫాలో అయినట్టయితే మ్యాక్సిమం మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నెల 22వ తారీఖు ఫిబ్రవరి 22వ తారీఖు తోటి అప్లికేషన్ లాస్ట్ డేట్ కాబట్టి ఎగ్జామ్ అనేది ఎప్పుడైనా చేస్తారో సమయం లేదు తెలియదు కాబట్టి ఇంచుమించుగా మన అంచనా ప్రకారం ఒక ఆగస్టు ఆ రేంజ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ప్రిపేర్ అవ్వలేనటువంటి స్టూడెంట్ కూడా ఈ రోజు నుంచి మనం మన దగ్గర ఉండేటువంటి రిసోర్స్ ఏంటి అంటే ఆన్లైన్లో ఏమన్నా అవకాశం ఉంటే క్లాసెస్ వినడమా, లేదంటే ఆఫ్లైన్లో కోచింగ్కి వెళ్ళడమా, లేదనుకున్నట్టయితే మనం ఓన్గా ప్రిపేర్ అవ్వడం అనేది మీరు ఆలోచన చేసుకొని మంచి గ్రామీణ ప్రాంత అభ్యర్థులు కూడా కష్టపడితే 10th క్లాస్ అలాగే ఐటీఐ క్వాలిఫికేషన్ తోటి మంచి ఉద్యోగం, మంచి బేసిక్తో ఉండేటువంటి మంచి సాలరీతో ఉండేటువంటి ఉద్యోగం ఏదైనా ఉందంటే ఇది ఆర్ఆర్బీ గ్రూప్ 2 లెవెల్ మాత్రమే. సో కాబట్టి దీని తర్వాత ఎస్ఎస్సి జీడీ ఉంది, మళ్ళీ పోస్టులు దీని పరంపర కొనసాగుతుంది. నెక్స్ట్ అప్కమింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని జాబ్ క్యాలెండర్ ఉంది. సో దాంట్లో భాగంగా ఏమవుతుందంటే పీసీ, ఎస్ఐ, సో వీటితో పాటు ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఏంటంటే భారతదేశం ఒకటి గుర్తుపెట్టుకోండి, వీఆర్ఓ దగ్గర నుంచి సివిల్ సర్వీస్ వరకు ఏ ఉద్యోగం కొట్టాలన్నా కామన్గా ఉండేటువంటిది సిలబస్ ఏదైనా ఉందంటే జీఎస్ అంటే జనరల్ స్టడీస్. ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏది ఎప్పుడు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. దీనిపైన సుమారుగా మీరు ఏంటంటే ఒక 6 నెలల పాటు మీరు పట్టు సాధించినట్టయితే ఏ ఉద్యోగం అనేది కొట్టడానికి ఏంటంటే ఒక సోర్స్ అయితే ఏర్పడుతుంది అనమాట. సో కాబట్టి ఒకవేళ నిజంగా మన దగ్గరికి మన కోచింగ్ రావాలనుకున్నట్టయితే రిసీ స్టడీ సర్కిల్ ఏంటంటే లెజెండరీ ఫ్యాకల్టీ తోటి మీకు ఎప్పుడు కూడా ఏంటంటే డైలీ టెస్ట్లు పెడుతూ, వీక్లీ టెస్ట్లు పెడుతూ, గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ రాత్రి 9:30 వరకు కూడా ఏంటంటే స్టడీ అవర్ కండక్ట్ చేస్తున్నటువంటి ఆంధ్ర తెలంగాణ ఏకైక కోచింగ్ సెంటర్ మన రిసీ స్టడీ సర్కిల్. మీరు రావాలనుకున్నట్టయితే ఈ పై నెంబర్లకి 8106450108 నెంబర్కి కాల్ చేసి, లేదంటే 9866290416కి కాంటాక్ట్ చేసి మీరు ఖచ్చితంగా రావచ్చు. అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి. థ్యాంక్ యూ.